అందరికీ నమస్కారం అండి. భక్తులు ఏది కోరితే దాన్ని ప్రసాదించే శక్తివంతమైన శివాలయము శ్రీ వరదరాజేశ్వర శివాలయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పరమేశ్వరుడిని భక్తులకు వరాలనిచ్చే దేవుడిగా భావిస్తారు. శివపూజతో భక్తుల యొక్క కష్టాలు, సమస్యలు తీరిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. మనము అనేక వేల సంఖ్యలో శివాలయాలను చూస్తూ ఉంటాము. ఒక శివాలయం కంటే ఇంకొక శివాలయము ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కొన్ని శివాలయాలలో ఎన్నో అంతుబట్టని రహస్యాలు ఉన్నాయి. అయితే మనం ఈరోజు చెప్పుకోబోయే శివాలయము చాలా ప్రత్యేకమైంది. ఇది బిడాది సమీపంలో జడేనహళ్ళి గ్రామంలో చాలా శక్తివంతమైన శివాలయము. ఇక్కడ శివుడిని ఏది ప్రార్థిస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు. శివాలయాన్ని గురించి మనము తెలుసుకోవాలి అంటే పురాతన కథనాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ ఆలయాన్ని స్థాపించింది నారాయణ రెడ్డి అనే ఒక గురువు. ఒక రాత్రి ఆయనకు కలలో ఒక మహర్షి కనిపించి దేవాలయాన్ని నిర్మించి అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పడం జరిగింది. మరుసటి రోజు ఉదయమే నర్మదా నది ఒడ్డున ఒక ఎర్రటి శివలింగం కనిపించినట్లు గురువుకు సమాచారం తెలుస్తుంది. అప్పుడు వారు ఈ శివలింగాన్ని ఉత్తర భారతదేశం నుంచి గ్రామానికి తీసుకొచ్చారు. కలలో జరిగిన సంఘటన గురించి తన కుటుంబ సభ్యులకు చెప్తారు. ఒక వారం తర్వాత ఎర్రని శివలింగాన్ని బిడాది సమీపంలో జడేనహళ్ళి గ్రామంలో ఆచారాల ప్రకారము ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయానికి శ్రీ వరదరాజేశ్వర శివాలయం అని పేరు పెట్టారు. అక్కడ గుమిగూడిన శివభక్తులకు అకస్మాత్తుగా ఒక కప్ప వచ్చి శివలింగానికి 3 సార్లు ప్రదక్షిణ చేసింది. ఎప్పుడూ వినని ఉరుము శబ్దం కూడా వినబడుతుంది. అందరూ అక్కడికి వచ్చేసరికి ప్రజలకు మరొక ఆశ్చర్యం కనపడుతుంది. శివలింగానికి ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్టు కాలి బూడిదైపోయింది. ఆ తర్వాత నుంచి అక్కడ నిత్యపూజలు మొదలయ్యాయి. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరగటం ప్రారంభమైంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఏది కోరితే అది నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఇది శివాలయం కాబట్టి ఇక్కడ శివునికి సంబంధించిన పండుగలు, ప్రత్యేక రోజులు జరుపుతూ ఉంటారు. అలాగే ఇక్కడ శివరాత్రి పండుగకు చాలా విశిష్టత ఉంది. ఒకసారి కైలాసపురి మహా అఘోరి గురువు అకస్మాత్తుగా ఈ దేవాలయాన్ని సందర్శన చేసుకొని రాబోయే రోజుల్లో ఈ శివలింగము 13వ జ్యోతిర్లింగంగా మారుతుందని చెప్పారు. ఈ ఆలయంలో ప్రతిరోజు కుష్మాండ హారతి, అమావాస్య, పౌర్ణమి రోజు ప్రత్యేక అలంకరణ పూజ, సామూహిక ప్రత్యంగిర హోమము మొదలైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. పుష్పార్చన, బిల్వార్చన, క్షీరాభిషేకము, పంచామృతాభిషేకము ఇలా అనేక రకాల పూజలు జరుగుతుంటాయి. ఈ అద్భుతమైన శివాలయాన్ని గురించి చాలామందికి తెలియదు. ఈ దేవాలయాన్ని సందర్శించుకున్నట్లయితే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.